నమస్తే అందరికీ, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నేను మీ నేత్రిక. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి ఈరోజు అక్టోబర్ 2 ఎపిసోడ్లో నిన్న అన్ని సర్వైవల్ ఆఫ్ ది టాస్క్లు అయిపోయాయి కదండి. సో ఈరోజు బిగ్ బాస్ ఈరోజు స్టార్టింగే మనకి నిన్న సర్వైవల్ ఆఫ్ ది టాస్క్ తర్వాత ఈరోజు మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది. సో విజిల్ 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 అనే సాంగ్ ఉంది కదండి. సో ఆ సాంగ్తో బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటే అమ్మాయిల సీత ఒక్కతే డ్యాన్స్ వేస్తుంటుంది. రిమైనింగ్ అందరూ కూడా అమ్మాయిలందరూ హ్యాపీగా పడుకున్నారండి. అట్లా ఉంది మరి సీత అండ్ నిఖిల్ క్లాన్ హయాంలో. సో ఆ లేడీస్ అమ్మాయిలు ఎవ్వరు లేవలేదు, అందరు పడుకునే ఉన్నారు. సో అప్పుడు కుక్కలు మొరుగుతాయి. సాంగ్ కూడా లేవలేదండి. సో అంటే రాత్రి అంతసేపు వీళ్ళంతా చాలా డిస్కషన్స్ అయ్యాయిలేండి. ఎందుకంటే సీత తెగ ఫీల్ అయిపోయింది, నన్ను ఎందుకు తీసేశారు మా దాంట్లోంచి అని చెప్పి ఫీల్ అయిపోయింది కదా. సో అట్లా రాత్రంతా వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకుని పడుకోవడమే లేట్గా పడుకున్నారు. సో అమ్మాయిలు ఎవ్వరు లేవలేదు. కుక్కలు మురిగిన తర్వాత మెల్లగా యష్మి, విష్ణు, నయనిక వీళ్ళందరూ లేచారు. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళందరికీ మార్నింగ్ మస్తీ అని ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఇంతకుముందు అయితే జరిగేది, ఇది ఈ సీజన్లో లేదు. సో ఈ సీజన్లో ఫస్ట్ టైం మార్నింగ్ మస్తీ జరిగింది. మార్నింగ్ మస్తీలో వచ్చేసి కలర్ విచ్ కలర్ అనే చిన్న టాస్క్ పెట్టారు బిగ్ బాస్. గెలిచిన వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి, ఇది ఒక ఫన్ టాస్క్ అని చెప్పారు. సో దీనికి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్కి ఏమీ సంబంధం లేదని చెప్పారు. సో కలర్ విచ్ కలర్ లాస్ట్ టైం కూడా మన అమర్దీప్, మన టేస్టీ తేజ వీళ్ళందరూ ఉన్నప్పుడు జరిగింది కదండి. మెరూన్ కలర్ అడిగితే షర్ట్ మెరూన్ కలర్ ఉన్నా కూడా మన అమర్దీప్ గ్రహించుకోలేనంత దద్దంలాగా ఆడతాడు కదా. సో ఇట్లానే ఇది అదొక కొంచెం ఫన్నీ మూవ్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా అదే టాస్క్ని పెట్టారు. సేమ్ కలర్ విచ్ కలర్ టాస్క్. సో ఆ కలర్లో వచ్చేసి బిగ్ బాస్ ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ చెప్పినప్పుడు ఆదిత్య గారు వేస్తారు. కానీ మనకంట లేట్ అయ్యేసరికి ఓడిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఆదిత్య గారు, మీరు ఏమి ఇస్తారని అడిగినప్పుడు ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్స్ మన మణికంఠ వేయాలి అనగానే సూపర్ మచ్చి అనే సాంగ్ ఉంది కదండి. ఆ సాంగ్ పెట్టగానే మన మణికంఠ వచ్చి రాని స్టెప్పులతో చాలా ఫన్నీగా వేశాడు. అందరూ నవ్వుకున్నారు. ఫస్ట్ టైం మణికంఠ మొహంలో చాలా హ్యాపీనెస్ కనిపించింది. సో చాలా అంటే చాలా అందరూ కూడా నవ్వుతారు. ఎందుకంటే మణికంఠ అంత జోష్గా హ్యాపీగా ఉన్నదైతే ఈరోజే అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేశాడు. సో తర్వాత వచ్చేసి ఇంకొక రౌండ్లో ఉన్నప్పుడు మన యష్మి ఓడిపోయినప్పుడు యష్మికి పనిష్మెంట్ ప్రేరణ ఇవ్వమని అడిగారు బిగ్ బాస్. యష్మి వచ్చేసి నువ్వు మణికంఠని పొగడాలి అని చెప్పేసి అనగానే మణికంఠని పొగుడుతుంటే అదేం బాగాలేదనమాట. బిగ్ బాస్ కూడా నచ్చలేనట్టుంది. బిగ్ బాస్ ఏమని చెప్పారంటే, నువ్వు మణికంఠతో ఒక సాంగ్కి డ్యాన్స్ వేయాలని చెప్పినప్పుడు ఈడియట్ల సాంగ్ ఉంది కదండి, రవితేజ గారి సాంగ్, చూపులతో గుచ్చి చంపకే మేరీ హాయ్ అన్న సాంగ్తో ఆ సాంగ్ వేయగానే ఇద్దరు పోటాపోటీగా వేశారు. తర్వాత వచ్చేసి మన నిఖిల్ని నబిల్ని నిలబెట్టినప్పుడు బిగ్ బాస్ వచ్చేసి వైట్ కలర్ అడిగినప్పుడు గ్రీన్ కలర్ అడిగినప్పుడు మనోడు తీసి మన నిఖిల్ తీసి గడ్డి వేశాడండి. ఇంతకుముందు సీజన్లో కూడా ఎవరో గడ్డి వేశారు కదా. సో గడ్డి వేసినప్పుడు మన నబిల్కి వాళ్ళ టీం వాళ్ళ సీత హెల్ప్ చేస్తుంది గ్రీన్ కలర్ది. సో లేట్ అయిపోయింది మన నబిల్కి. సో అప్పుడు ఏమన్నారంటే, నబిల్ నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఉంటుంది అంటే, ఓకే బిగ్ బాస్ నేను చేస్తా బిగ్ బాస్ అని మన నబిల్ చాలా హీరోలాగా పోజ్ కొడుతూ వస్తూ ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, నువ్వు స్విమ్మింగ్ పూల్లో బకెట్తో నీళ్లు నింపాలి అనుకుని ఈజీయే కదా అని వెళ్తుంటే కానీ స్పూన్తో అని చెప్తారు. ఈలోపు నిఖిల్ వచ్చేసి 2 స్పూన్లు తీసుకొని వస్తాడు, ఒక గరిట స్పూన్. బిగ్ బాస్ చిన్న స్పూనా పెద్ద స్పూన్ అంటే గరిట కాదు స్పూన్ అని చెప్తారు. సో ఆ స్పూన్తో మెల్లమెల్లగా వేస్తూ ఇంకా లోపల నుంచి తెలివిగా ఆడాలని చూసినప్పుడు బిగ్ బాస్ అంటారు అది వేసినట్లేదు, కలాప్ జల్లినట్టుంది అనగానే అందరు నవ్వుతారు. కొంచెం ఫన్నీగా అనిపించింది. సో మన నబిల్ అది చేస్తూనే ఉంటాడు, మీరు మొదలు పెట్టండి అనగానే మళ్ళీ కలర్ విచ్ కలర్ అని ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పుడు లాస్ట్కి కాంతార టీం విన్ అయింది. ఎక్కువ ఈ టాస్క్ని అయితే ఈ ఫన్నీ టాస్క్ని ఎంజాయ్ చేసింది మన మణికంఠ. తర్వాత వచ్చేసి నబిల్ చేశారు. మన పృథ్వీ వచ్చేసి అమ్మాయిలాగా డ్రెస్ అప్ అయ్యి క్యాట్ వాక్ చేస్తాడు. సో అట్లా ఫన్నీ జరిగింది మార్నింగ్ మస్తీ. గెలిచిన వాళ్ళకి బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టాను, వెళ్ళి తెచ్చుకోండి అనగానే అందరూ కాంతార టీం అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ఏముందండి, 2 5 స్టార్ చాక్లెట్లు పెట్టాడు బిగ్ బాస్. వాళ్ళ మొహాలు చూడాలి పాపం. అప్పుడు ఆ 2 5 స్టార్ చాక్లెట్లని 6 ఎలా షేర్ చేసుకోవాలో వాళ్ళకే అర్థం కాలేదు. సో ఆ 5 స్టార్ చాక్లెట్ని కొంచెంగా ముక్కలు కట్ చేసుకొని తినేశారు. సో దాంతో మార్నింగ్ మస్తీ అయిపోయింది. ఇలాంటిది బిగ్ బాస్ రోజు కాకపోయినా ఇలా వీక్లీ ఒకటి పెట్టినా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎపిసోడ్లో కొంచెం చూడటానికి కూడా బాగుంటుందని అనిపించింది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. అందరు సోఫాలో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్తారు, ఇంతటితో ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది అని చెప్పినప్పుడు అందరూ అయిపోయిందా అయిపోయిందా అని ఆశ్చర్యపోతుంటే బిగ్ బాస్ చెప్తారు, శక్తి టీం వచ్చేసి 3 టాస్క్లు గెలిచింది. సో 2 టాస్క్లు గెలిచింది కదండి మొత్తం 3లో. కాబట్టి శక్తి టీంకి ప్రయోజనాలు ఉంటాయని చెప్పినట్లుగా శక్తి టీంలోంచి ఒక చీఫ్ కంటెండర్ని మీ టీం అంతా డిస్కస్ చేసుకుని ఒకరిని కంటెండర్గా చెప్పండి అన్నప్పుడు నిఖిల్, యష్మి, పృథ్వీ, ఆదిత్య గారు వెళ్ళి వాళ్ళ సోఫా ఏరియాలో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన యష్మి అనమాట. ఎందుకు తగ్గుతుంది, మన యష్మి ఎప్పుడు తగ్గేదేలే కదా. యష్మి వచ్చేసి నేను ఆడాను, నేను చీఫ్గా బాగా చేశాను, మళ్ళీ చేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్తున్నప్పుడు మళ్ళీ నీకే ఎట్లా ఇస్తారు, నువ్వు కొన్ని కమాండింగ్స్ అవి చేసావంటే ఈ సర్దిద్దుకుంటా అని చెప్పి యష్మి ఇంకా అంటూ ఇద్దరు పృథ్వీ యష్మి డిస్కషన్లో చాలా డీప్కి వెళ్ళిపోతారు ఇద్దరు. అప్పుడు పృథ్వీ ఏమని అడుగుతారు, మరి నువ్వు మణికంఠన్ అలా అన్నావు కదా, సోనియాని ఇలా అన్నావు కదా, ఇక అన్నీ తవ్వుకుంటూ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ చాలా హర్ట్ అయిపోతారు. దాంతో యష్మి ఏడుస్తుంటే పృథ్వీ కూడా ఎదుగో పాపం అనిపించింది మరి ఏమో, తను కూడా లూజ్ టాక్ అంటే క్రాస్ లిమిట్ చేసేసాడు అక్కడ. సో లైన్ క్రాస్ చేసేసరికి బాధపడుతూ తను గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోతాడు. మన యష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా నిఖిల్కి దొరికిందే సందు కదా అని ఇంకా వెళ్ళి దేవుడు ఓదారుస్తున్నాడు అన్నట్లు నిఖిల్ ఓదార్చడంలో ఓదార్చే దేవుడు అనమాట. సో వెళ్ళి హగ్గుల మీద హగ్గులు ఇచ్చి మన యష్మిని హగ్ చేసుకొని కన్సోల్ చేశాడు. తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలో మన పృథ్వీ ఒక్కడే తిరుగుతుంటే ఎందుకురా అలా చేసావు అనగానే మన పృథ్వీ కూడా ఎమోషనల్ అవుతుంటే వెళ్ళి మాట్లాడిపోరా అని మన పృథ్వీని పంపిస్తే పృథ్వీ ఏమైనా తక్కువడా, పృథ్వీ కూడా వచ్చేసి ఏడుస్తూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు యష్మిని. సో యష్మి ఇంకా సోనియా లేని లోటును భర్తీ చేస్తున్నారేమో అనిపించింది. యష్మి పృథ్వీని హగ్ చేసుకోవడం, పృథ్వీ యష్మిని హగ్ చేసుకోవడం, మధ్యలో మన నిఖిల్ గారు వచ్చి ఇద్దరిని హగ్ చేసుకోవడం. సో అట్లా ముగ్గురు హగ్గుల మీద హగ్గులు చేసుకుంటూ అదొక ఏమంటారు, ఎలా అంటే ఒక సెంటిమెంటల్ సీన్ని పండించారనమాట. సో తర్వాతకి అందరూ వచ్చి నువ్వు ఏడుస్తావా అని చెప్పి పృథ్వీ ఏడుస్తాడు. సో ఏడుస్తావా అని మన విష్ణు వచ్చి బుగ్గలకి వెళ్ళడం, దిష్టి తీయించుకో అని చెప్పడం, సీత వీళ్ళందరూ వచ్చి, సో పృథ్వీకి అసలే ఫ్యాన్స్ ఉన్నారు కదండి హౌస్ అంతా, వాళ్ళందరూ వచ్చి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తారు. సో దాంతో అక్కడ అయిపోతుంది. తర్వాత మన బిగ్ బాస్ గారు అడుగుతారు, మీరు ఎవరిని ఎన్నుకున్నారు శక్తి టీం అని మళ్ళీ పిలిచి అడిగినప్పుడు నిఖిల్ చెప్తాడు, ఎందుకు తగిన కారణాలతో చెప్పండి అన్నప్పుడు మన నిఖిల్ చెప్తాడు పృథ్వీ అని. ఎందుకు అంటే అగ్రెసివ్గా ఉండేవాడు, కోపంగా ఉంటూ చాలా మాటలు లూజ్గా వదిలేసేవాడు బిగ్ బాస్. కానీ చెప్పినవన్నిటిని కూడా గత 3 వారాల నుంచి 4 వారాల నుంచి తను సర్దిద్దుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే నేను ఈ ఆపర్చునిటీని పృథ్వీకే ఇద్దామని గ్రేట్గా చెప్తున్నాను అని చెప్పగానే అందరు క్లాప్స్ కొడతారు. సో ఇక్కడ ఆదిత్య గారిని కూడా తీసుకోవచ్చు. ఆదిత్య గారు ఏంటంటే సింపుల్గా చెప్తారండి, నన్ను తీసుకోవాలి అని అనిపిస్తే నేను బ్యాలెన్స్గా ఉంటాను, ఒక చీప్గా నాకు లాయల్టీ ఉంది, మీ టీంలో ఉన్నప్పుడు మీకు లాయల్గా ఆడాను, నిజాయితీగా ఆడాను, వాళ్ళ టీంలో ఉన్నప్పుడు నేను మొత్తం 3 టీంలో తిరిగాను, నిజాయితీగానే ఎక్కడున్నా నిజాయితీగానే ఉన్నాను, నాకు చేయాలని ఉంది, ఈ పాయింట్ అయితే పెడుతున్నా, మీ ఇష్టమైతే నన్ను చీఫ్కి తీసుకోండి, లేదంటే లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. సో చెప్పిన తర్వాతకి వీళ్ళంతా డిస్కస్ చేసుకుని లాస్ట్కి పృథ్వీని అనుకున్నారు, ఆదిత్య గారు కూడా ఒప్పుకున్నారు, రష్మి కూడా ఒప్పుకుంది. సో మొత్తానికి మన పృథ్వీ కంటెండర్ అయ్యాడండి. తర్వాత బిగ్ బాస్ ఈవినింగ్ వరకు సొల్లు జరిగిపోయింది బిగ్ బాస్ హౌస్లో. ఏం ఆటలు లేవు, బహుశా వర్షం కారణంగా పెట్టలేదేమో. రాత్రి 7-8:30 ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఏం టాస్క్ అంటే కంటెండర్గా ఇంకొక కంటెండర్, ఆల్రెడీ చీఫ్కి పృథ్వీ శక్తి టీం నుండి వచ్చాడు కదా, మిగతా అందరు హౌస్ మేట్స్కి బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇచ్చారు. దీనికి బిగ్ బాస్ చెప్పినది ఏంటంటే తుఫాన్ అడ్డుకోవడానికి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఆ తుఫాను రాకుండా, తుఫాన్ అంటే తెలుసు కదండి, బయట ఆల్రెడీ లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు కదా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలని, వాళ్ళని అడ్డుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఇంకొక టాస్క్ హ్యాపీ పప్పీ స్టార్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తున్నాను. సో ఆ టాస్క్లో వచ్చేసి ప్రతిసారి పప్పీ సౌండ్ వచ్చినప్పుడు మీరందరూ ఒక లైన్లో నిలబడి ఉండాలి. ప్రతిసారి అంటే ఎక్కడ లైన్లో నిలబడి అంటే పప్పీ పార్క్లో ఉండాలన్నమాట. పప్పీ సౌండ్ రాగానే అందరు పరిగెత్తుకుంటూ పప్పీ పార్క్ నుండి ఒక్కొక్క పప్పీ తీసుకుంటూ పప్పీ హౌస్లోకి తీసుకెళ్ళాలి. సో వాళ్ళ పప్పీని వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదనమాట. ఇలా పరిగెత్తుతూ ఉంటే లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళ చేతిలో ఉన్న పప్పీ, ఆ పప్పీకి పేరు ఉంటుందండి, హౌస్ మేట్స్ పేరు, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. వాళ్ళిద్దరు ఒక స్టేజ్, డేంజర్ జోన్ అనే స్టేజ్ ఉంటుంది, అక్కడ నిలబడాలి. సో సంచాలకుడు వాళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్స్ పెడతారు, నేను చీఫ్ అవుదాం అనుకుంటున్నాను, నేను కంటెంట్ అవుదాం అనుకుంటున్నాను పాయింట్స్ పెట్టినప్పుడు సంచాలకుడు వాళ్ళిద్దరు డెసిషన్స్ విన్న తర్వాత ఒకరిని అవుట్ చేయాలి, ఒకరిని మళ్ళీ
ఆ గేమ్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. సో ఇది ప్రాసెస్. దీని పేరు హ్యాపీ పప్పీ స్టార్. సో దీనికి ఫస్ట్ సంచాలకుడిగా పృథ్వీ ఆల్రెడీ కంటెండర్ అయ్యాడు కదండి. తనకి పోటీకి ఇంకొకరు వస్తారు కాబట్టి దానికి పృథ్వీని సంచాలకుడిగా ఫస్ట్ రౌండ్కి బిగ్ బాసే చేశారు. సో మిగతా వాళ్ళందరూ లైన్లో పప్పీ పార్క్లో ఉంటారు. ఆ పప్పీ పార్క్లో టేబుల్ దగ్గర మొత్తం కూడా పప్పీలు పెట్టున్నాయండి. అందరు హౌస్ మేట్స్ది పెట్టుంది, ఒక్క పృథ్వీ తప్ప. సో 9 మంది పప్పీలు అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పృథ్వీ సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్ జరిగింది. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి అందరు పప్పీ సౌండ్ రాగానే అందరు పరిగెత్తుకుంటూ పప్పీలు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఫస్ట్ మన ఆదిత్య గారు చాలా జోష్కున్నారు. ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు లాస్ట్లో యష్మి ఒక్కటి మిగిలిందండి. యష్మి లేట్గా పప్పీ హౌస్లోకి వెళ్ళిపోయినప్పుడు యష్మి చేతిలో వచ్చేసి మణికంఠ పప్పీ ఉంది. మరి ఇది కావాలని చేసిందా, లేకపోతే ఆమె గేమా, లేకపోతే అనుకోకుండా మన మణికంఠ పప్పీ వచ్చిందో తెలియదు. కానీ యష్మి డేంజర్ జోన్లో ఆ స్టేజ్ మీద నిలబడి తన చేతిలో ఉన్న పప్పీ మణికంఠ కాబట్టి మణికంఠ యష్మి ఇద్దరు నిలబడి ఉన్నప్పుడు మన పృథ్వీ సంచాలకుడిగా వ్యవహరిస్తాడండి. ఇక్కడ యష్మి ఏం చెప్పిందంటే, నేను ఇంతకుముందు మిస్టేక్స్ చేశాను, నాకు మళ్ళీ అవకాశం వస్తే అలాంటి మిస్టేక్స్ చేయను, సో నన్ను ఎన్నిక చేసుకోండి అని చెప్పి యష్మి చెప్తుంది. మణికంఠ ఏమంటాడు, నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను ఈ హౌస్లో ఉండాలి, ఆడాలంటే నాకు ఇమ్యూనిటీ కావాలి, అలాగే నేను ఒక చీఫ్గా కూడా చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మణికంఠ చెప్పినప్పుడు ఇక్కడ పృథ్వీ వచ్చేసి ఎప్పుడు చెప్తాడు కదండి, పృథ్వీ నువ్వు మెంటల్లీ వీక్, నువ్వు సరిగా లేవు అంటాడు కదా. మళ్ళీ అదే పాయింట్ పృథ్వీ మైండ్లో పెట్టుకొని ఇక్కడ యష్మిని ఉంచేసి మణికంఠని తీసేశాడండి. సో అట్లా ఫస్ట్ రౌండ్లోనే మణికంఠ అవుట్ అయ్యాడు. సో ఇక్కడ పృథ్వీ కొంచెం తెలివిగా ఆలోచించి మణికంఠ ఉంటే తప్పేంటండి, యష్మి ఆల్రెడీ ఒక చీఫ్గా మనం అందరం చూసాము, తన అన్ని క్యారెక్టర్ మొత్తం కూడా మనకు తెలిసిపోయింది తను ఎప్పుడు ఎలా ఉంటుందో. సో మణికంఠ కూడా ఒక అవకాశం ఇస్తే పోనీ గెలుస్తాడో లేదనేది తెలీదు. ఫస్ట్ రౌండ్లోనే మణికంఠని అవుట్ చేయడం అనేది కరెక్ట్గా లేదని ఇక్కడ పృథ్వీ డెసిషన్ అయితే రాంగ్ అని నాకు అనిపించింది. ఓకేనా. సో ఇక్కడైతే ఫస్ట్ రౌండ్లో మన మణికంఠ అవుట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టినప్పుడు యష్మి వీళ్ళందరూ పరిగెత్తినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే యష్మి ప్రేరణ పప్పీతో మళ్ళీ యష్మినే లేట్ ఉంటుంది. సో అప్పుడు ప్రేరణ యష్మి ఇద్దరు డేంజర్ జోన్లో నిలబడినప్పుడు ఇప్పుడు సంచాలకుడికి ఎవరు వ్యవహరిస్తారంటే ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళు వ్యవహరిస్తారనమాట. సో ఫస్ట్ ఓడిపోయింది ఎవరు, ఫస్ట్ ఓడిపోయింది మన మణికంఠ. ఇప్పుడు మణికంఠ సంచాలకుడిగా వ్యవహరిస్తాడనమాట. అప్పుడు పృథ్వీ అంటాడు, ఆహా ఇట్లా చూస్తేనే గేమ్ బాగుందిరా, మజా ఉందని సోఫాలో కూర్చొని పృథ్వీ అంటుంటాడు, మన మణికంఠ సంచాలకుడిగా చేస్తూ ఉంటాడు. సో అందరూ బజర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు పప్పీ బజర్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ పరిగెత్తినప్పుడు యష్మి అవుట్ అవుతుంది. యష్మి చేతిలో మన ప్రేరణ పప్పీ ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు సేమ్ పాయింట్లు పెడతారు. ఏమని, ప్రేరణ ఏమో నేను ఇప్పటివరకు గేమ్స్ బాగా ఆడుతున్నాను కానీ నాకు చీఫ్ అవకాశం రాలేదు అని, యష్మి ఏమో ఇంతకుముందు లేదు కదా ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను అంటే నువ్వు ఇంతకుముందు సరిగా చేయలేదా అని మణికంఠ అడుగుతాడు. డిస్కషన్ జరిగిన తర్వాత మణికంఠ వచ్చేసి ప్రేరణని గేమ్లో ఉంచుతాడు, యష్మిని అవుట్ చేస్తాడు. అప్పుడు యష్మి ప్రేరణ హక్ చేసుకొని ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. బాగుంది. సో ఇక్కడ అవకాశం రాకుండా ఉంటుందా అండి, దేవుడు ఇస్తాడు కదా అవకాశం. సో అట్లా మన యష్మి అవుట్ అయిపోయింది. ఇప్పుడు యష్మి సంచాలకురాలుగా థర్డ్ రౌండ్కి వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ థర్డ్ రౌండ్లో వచ్చేసి విష్ణు అందరూ పరిగెత్తుతారు పప్పి సౌండ్ రాగానే. సో ఇక్కడ మధ్య మధ్యలో బిగ్ బాస్ బ్రేక్ ఇస్తూ ఉంటారు. సో థర్డ్ రౌండ్లో వచ్చేసి సో ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగిందండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మణికంఠది హౌస్ మేట్స్ది గొడవ జరిగింది. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రౌండ్లో వచ్చేసి నైనిక లేట్ వస్తుంది, సీత పప్పి తీసుకొచ్చింది కదండి. సో నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి నైనిక అవుట్ అయిపోయింది కదా. తర్వాత ఆదిత్య గారు సిక్స్త్ రౌండ్ పెట్టినప్పుడు ఆదిత్య గారు లేట్గా వెళ్తారు. ఆదిత్య గారి చేతిలో ప్రేరణ పప్పి ఉంటుంది. సో ఇక్కడ డేంజర్ జోన్లో వచ్చేసి ఆదిత్య గారు అండ్ ప్రేరణ ఇద్దరు నిలబడి ఉన్నప్పుడు నైనిక సంచాలకురాలుగా వ్యవహరిస్తుంటుంది ఇక్కడ. అప్పుడు ప్రేరణ తన పాయింట్స్ చెప్తుంది, నేను ఎందుకు చీఫ్ అవ్వాలి అనుకుంటున్నాను అని. ఏమని చెప్తుందంటే, నేను అన్ని విషయాల్లోనూ నాకు సెల్ఫిష్ ఉండదు, పార్షియాలిటీ ఉండదు, ఎవరినైనా ఒకేలాగా చూస్తాను. సో ఏదైనా డెసిషన్ వస్తే తర్వాత తీసుకుంటాను, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఫస్ట్ టెన్షన్ పడ్డా సరే నేనైతే ఏ బ్లేమ్ వచ్చినా సరే, అది హౌస్ బ్లేమ్ వస్తే నేనే తీసుకుంటాను, నేనే పనిష్మెంట్స్ తీసుకుంటాను, మిమ్మల్ని అందరినీ కరెక్ట్గా నడిపిస్తాను అన్నట్లు ప్రేరణ పాయింట్స్ పెట్టింది. తర్వాత ఆదిత్య గారు వచ్చేసి, నేనేంటో చూశారు, నేను ఇప్పటివరకైతే 100% ఇస్తూ వచ్చాను, లాయల్గా ఉన్నాను. సో ఏదైనా సరే నేను చీఫ్గా డెసిషన్ తీసుకోగలను. ఇప్పటివరకు ఎక్కడ చూసినా కూడా నా 100% నేను ఇచ్చాను. లాస్ట్ వీక్ నుండి 3 వీక్ల నుంచి చూసుకుంటే నేను ఇంప్రూవ్ అవుతూ వచ్చాను.
సో నేను చాలా అంటే మీరు ఎవరు పరిచయం లేరు, నాకు ఒక 26 సంవత్సరాలు, మీరు అందరికంటే పెద్దవాడిని, అన్నీ చూసి వచ్చినవాడిని, నాకు ఇలాంటి విషయాల్లో కూడా నాకు అనుభవం ఉంది. సో నాకు అవకాశం ఇస్తే నేను నా 100% క్లాన్గా ఈ మన అందరి తరపున నేను సపోర్ట్ చేస్తూ నేను పోరాడతా అని చెప్పేసి ఆదిత్య గారు తన పాయింట్స్ పెట్టినప్పుడు నయనిక వచ్చేసి ప్రేరణ అని ఉంచేసిందండి, మన ఆదిత్య గారిని తీసేసింది. సో ఆమె చెప్పిన డెసిషన్ ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయలేరు కొన్ని విషయాల్లో, ప్రేరణ బ్యాలెన్స్ చేస్తుంది, అందుకని నేను ప్రేరణ ఉంచుతా అన్నప్పుడు మన ఆదిత్య గారు పాజిటివ్గానే తీసుకుని ఓకేరా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అవుట్ అయిపోయారు మన ఆదిత్య గారు. ప్రేరణ వచ్చేసి మళ్ళీ రౌండ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు రౌండ్లో ఉన్నది నబిల్, ప్రేరణ అండ్ నిఖిల్ ఉన్నారండి, ఈ ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ చివరి రౌండ్లో మిగిలిపోయింది మనకి ఆదిత్య గారు మిగిలిన తర్వాత ఆదిత్య గారు అవుట్ అయ్యారు కదండి. సో మన ప్రేరణ ఉంచారు, ప్రేరణ, నిఖిల్ అండ్ నబిల్ మీరు ముగ్గురు ఇంకొక రౌండ్లో ఆడినప్పుడు ఇక్కడ ప్రేరణ వచ్చేసి మన నిఖిల్ పప్పి తీసుకొస్తుంది. సో డేంజర్ జోన్లో ప్రేరణ అంటే నిఖిల్ నిలబడినప్పుడు నిఖిల్ చెప్తాడు నేను ఆల్రెడీ చీప్గా చేశాను, మళ్ళీ ఇచ్చిన మళ్ళీ చేస్తాను, నాకు స్టెబిలిటీ ఉంది, డెసిషన్ తీసుకునే అనుభవం ఉంది, అందరినీ కలుపుకుంటా అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ప్రేరణ ఏమో ఇంతకుముందు చెప్పిన పాయింట్లో చెప్పినప్పుడు ఆదిత్య గారు వచ్చేసి నిఖిల్ని అవుట్ చేసేసి ప్రేరణ ఒక అంటే లేడీ క్లాన్ చీఫ్ చూడాలని ఉందని ప్రేరణని మళ్ళీ గేమ్లో ఉంచారు. సో దీంతో లాస్ట్కి మిగిలింది ప్రేరణ, నబీల్ మిగిలినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఇద్దరు పప్పీలు తీసుకుని డేంజర్ జోన్లో నిలబడమని నబీల్ని, ప్రేరణ నిలబెట్టేసి మిగతా హౌస్ మేట్స్ అందరినీ డిస్కస్ చేసుకొని మీరు నబీల్ని ఓటేస్తారా లేకపోతే ప్రేరణకు ఓటేస్తారా అన్న విషయాన్ని ఎవరికి చెప్పాలంటే పృథ్వీకి చెప్పాలి. సో పృథ్వీ ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో అందరూ వెళ్ళి ఒక్కొక్కరుగా పృథ్వీ దగ్గరికి వెళ్ళి చెప్తారు. సో ఇక్కడ నబిల్ కావాలి అని చెప్పింది ఎవరు అని అంటే సీత చెప్పింది, నిఖిల్ చెప్పాడు, ఎందుకంటే వింటాడు మాట, బ్యాలెన్సింగ్ ఉంది అని చెప్పేసి సీత, నిఖిల్ అండ్ మణికంఠ వచ్చేసి మన నబిల్కి ఓటేశారు. సో మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళందరూ కలిసి కూడా ప్రేరణ కావాలని అనుకున్నారు. సో ఇక్కడ ఎందుకంటే నయనికకి ఎలాగో నబిల్ అంటే ఇష్టం లేదు, సో అట్లా అందరూ అనుకున్నారు. సో అక్కడ 3 ఇక్కడ 3 ఓట్లు వచ్చేసాయి. సో ఇక్కడ ఆదిత్య గారు అయితే ఇక్కడ మనం అసలు నమ్మలేదండి. ఆదిత్య గారు కూడా ఏమన్నారంటే నేను ఆల్రెడీ ప్రేరణకు మాట ఇచ్చాను, ప్రేరణకే వెళ్ళిపోతానని ఇచ్చారు. సో ఆ విషయంలో నబిల్ ఫీల్ అయ్యాడు, ఇప్పటి నుండి ఉంది ఫ్రెండ్గా చూసింది కూడా ఇది, మళ్ళీ అందులో నామినేషన్స్లో కూడా ప్రేరణ ఆదిత్య గారికే మీరు వెళ్ళిపోవాలని నామినేషన్ చేసిన ప్రేరణకి మరి ఆదిత్య గారు సపోర్ట్ చేశారు, మరి జాలి పడ్డారో లేకపోతే ఏమో తెలియదు కానీ నేను ప్రేరణకే వేస్తానని చెప్పి ప్రేరణకే వేశారు. సో అప్పుడు వాళ్ళు 4 ఓట్లు, ఇక్కడ 3 ఓట్లు, పృథ్వీ కూడా నబిల్ అని అనుకున్నట్టున్నాడు. సో అన్ని ఓట్లు కంపారిజన్ చేసుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు మన పృథ్వీ వచ్చేసి జెన్యున్గా నబిల్ అనే చెప్తాడు. సో ఇక్కడ పృథ్వీ కూడా ఒక గేమ్ ఆడుకోవచ్చు, ఏమని నాకు ప్రేరణ వస్తే నేను టఫ్ ఫైట్ ఇవ్వలేదు, నేనే చీఫ్ అవుతాననే స్వార్థం కూడా తీసుకోవచ్చు. కానీ అలాంటి స్వార్థం ఏమీ లేకుండా పృథ్వీ వచ్చేసి చాలా జెన్యున్గా నబిల్ అని చెప్తాడు. సో బిగ్ బాస్ గారు నబిల్ని అభినందిస్తారు. ఇక్కడ ప్రేరణ ఏడుస్తూనే ఉంది. సో అట్లా నబిల్ అండ్ పృథ్వీ చీఫ్ కండక్టర్స్ అయ్యారండి. రేపు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది, రాజు అయ్యే వాళ్ళు ఎవరు అనే టాస్క్ రేపు జరుగుతుంది. సో రేపు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు విన్ అయ్యేది నబిల్. సో ఈ పాత హౌస్ మేట్లందరికీ క్యాప్టెన్ నబిల్ అవుతాడు, కొత్త హౌస్ మేట్స్ అందరూ కూడా శనివారం హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో రేపైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందండి. సో మణికంఠ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు, తను వచ్చేసి సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు జరిగిన గొడవలో మణికంఠ ఫస్ట్ ఎలిమినేట్ అవ్వడం వల్ల మణికంఠ ఏడ్చాడు. తర్వాత ఏంటంటే ఆయన బాధ ఏంటి అంటే తను సీత వాళ్ళు విష్ణు వాళ్ళతో అడిగినప్పుడు, ఎందుకంటే వాళ్ళే కదండి క్లోజ్, వాళ్ళని తన పప్పీని తీసుకోమన్నప్పుడు వీళ్ళు మేము ముగ్గురు మాట్లాడుకున్నాం రా అని విష్ణు, సీత, నాయనక మాట్లాడుకున్నారట. సో పప్పీ తీసుకోలేదు. సో ఆ విషయంలో ఫీల్ అయ్యాడు, మీరే కదా ఫ్రెండ్స్, మీరే కదా అంటే సీత ఏమంటే నేను క్లోజా నీకు విష్ణు క్లోజ్ కదా అంటే మరి మీరు ఎప్పుడు కూడా మణికంఠ కావాలనే కదా మీ క్లాన్లోకి వచ్చింది, అలాంటి సపోర్ట్ చేయొచ్చు కదా, పోయి ఆదిత్య గారిని అడగలేదు ఎందుకు అని చెప్పేసి ఇలా అనగానే పాపం మణికంఠ కన్ఫ్యూజ్ అయిపోయి తండ్రి తప్పని ఏడిచ్చినప్పుడు మళ్ళీ యష్మి వెళ్ళి అరే ఏడవకురా అని చెప్పి అనడం, మళ్ళీ వీళ్ళందరూ కూడా నువ్వు ఏడిస్తే బాగాలేదు అంటే ఏమో నా మూడ్ స్వింగ్స్ ఇలా ఉన్నాయని మణికంఠ చెప్పడం. సో ఇలా జరిగింది. సో తప్పు వాళ్ళ వైపు ఉన్నా సరే మణికంఠ దాన్ని ఎక్కువగా చూపించడం వల్ల ఏమవుతుందంటే మణికంఠనే పప్పు అయిపోతున్నాడు. ఇక్కడ తప్పు వాళ్ళదిన పప్పు అవుతుంది ప్రతిసారి మణికంఠనే, నేను పోతానే ఏడ్చాడు మిడ్ నైట్ వరకు. సో అందరూ కూడా ఓదార్చారు. ఇదంతా కూడా టాస్క్ మధ్యలో జరిగింది. తర్వాతకి మణికంఠ రికవర్ అయిపోయాడు, నబిల్ని చీఫ్ కంటెండర్గా ఎన్నుకున్నాడు.
సో ఇదంతా బాగానే ఉంది. మరి రేపైతే నేను వెళ్ళిపోతా, మిమ్మల్ని అందరిని నేను చాలా డిస్టర్బ్ చేసిన, కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఉండాలిరా అని చెప్పేసి అన్నాడు. సో రేపైతే మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరో మరి రేపు మనకు తెలుస్తుంది. సో ఈ రోజైతే చీఫ్ కంటెండర్లుగా మన నబిల్ అండ్ పృథ్వీ ఎన్నికయ్యారు. రేపు ఒకరు చీఫ్ అవుతారు. సో ఇదండి ఈరోజు మన ఎపిసోడ్లో అయితే చూపించలే కానీ లైవ్లో జరిగింది. సో ఇది ఈరోజు జరిగిన మొత్తం చీఫ్ టాస్క్ కంటెండరు విశేషాలు. సో రేపు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఎవరు చీఫ్ అయ్యారు, ఎలా అయ్యారు అనేది రేపు తెలుసుకుందాం. సో అంతవరకు సెలవు.